స్వామి, నువ్వు ప్రసాదించిన బిడ్డలు వాళ్ళు. వాళ్ళకేం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. మీ అందరికీ ఎన్నో పూజలు చేశాను. నా బిడ్డని కాపాడండి అమ్మా. కవలలుగా పుట్టి చనిపోయిన వారి ఆత్మలు చాలా శక్తివంతమైనవి. కానీ ఇప్పటి వరకు మాకు కవల ఆత్మలతో పోరాడే పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారి. మాకు లక్ష్మి చేతిలో చనిపోయిన 2 చితాభస్మం కావాలి. అలాగే స్వామి. 4 నల్ల కోళ్లు కావాలి. 100 నిమ్మకాయలు కావాలి. మేము వికృత వాహన యాగం చేసి దాన్ని రప్పించి ఆ శరీరం నుంచి ఆత్మను వేరు చేసి కాళికా చక్రవాహనంలో దానిని దిగ్బంధనం చేస్తాం. అప్పుడు మీరా శరీరాన్ని దహనం చేసినట్లయితే ఆత్మ దానంతటదే నాశనమైపోతుంది. కానీ ఏంటి స్వామి? ఈ యాగం పూర్తయ్యేలోపు మా ఇద్దరిలో ఒకరు మరణిస్తారు. కాళికా మాత బలి కోరుతుంది. ఇద్దరు ఎవరు చనిపోతారు తెలీదు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? పూజలో 1 కోటి రూపాయలు పెడతాను. ప్రాణం ఖరీదు 1 కోటి. 2 కోట్లు స్వామి. నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను స్వామి. పూజకు సిద్ధం చెయ్యండి. అగ్గై వస్తా, నేనే బుక్కే చేస్తా, తలే తెగ్గొట్టేస్తా, రుద్ర ముగ్గే వేస్తా, తప్పించేస్తా, భలే ఇప్పించేస్తా, నేనే తొక్కించేస్తా, నిజం కక్కించేస్తా. సర 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 నరాలేకొస్తా, జర 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 లాగేనా ప్రాణాలని. ఆకాశుల శివకాశిలో శివాలెత్తేస్తా, నరికి ఈ మూకల కాకాకులకే వేసేస్తా, శిశుపాలుల పసిపాలనలకే వేసేస్తా, ఉరికి నా ధర్మ చక్రాలతో కత్తిరించేస్తా. అక్షరమా కక్షరమా దుష్టుల పని ముగించేస్తా. భద్రకాళినే నేను, రం 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 రుద్రకాళినే. ఢం 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 డప్పు మోతనే, నీకు ఝుమ్ 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 కాళరాత్రినే. కసిగాల రాసే పసి పువ్వు పూసే కథ నేనే నడిపిస్తా. ఆ కాలయముడి ఈ మహిషాసురుడి అంతేదో తేలుస్తా. నిజానికి సమాధులే తవ్వేస్తుంటే సవాలులే మళ్ళీ మళ్ళీ పుట్టేస్తానే నేనే. విషాదమే విషానిలా నిషిధిలా చుట్టేస్తుంటే చెండాడేటి తెల్లారినే నేనే. నిలువకు నా ఎదురుగా ఇక ప్రళయమే ప్రళయమే. హం 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 భద్రకాళినే నేను, రం 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 రుద్రకాళినే. ఢం 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 డప్పు మోతనే, నీకు ఝుమ్ 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 కాళరాత్రినే. నా కళ్ళు మూస్తే తప్పుల్ని కాస్తే నిప్పుల్ని కురిపిస్తా. నా గొంతు నొక్కే పీకల్ని తొక్కి నే కొరికి పారేస్తా. తరాలుగా యుగాలుగా దగపడే జగాలుగా మృగాలని తెగ వెంటాడేస్తా. రకానికో మొక్కలనే ఏకాఏకి ముఖాముఖి తలో దిక్కు చలో విసిరేస్తా. దొరికితే చెరలిరికితే ఇక నరకమే నరకమే. ఆకాశుల శివకాశిలో శివాలెత్తేస్తా, నరికి ఈ మూకల కాకాకులకే వేసేస్తా, శిశుపాలుల పసిపాలనలకే వేసేస్తా, ఉరికి నా ధర్మ చక్రాలతో కత్తిరించేస్తా. అక్షరమా కక్షరమా దుష్టుల పని ముగించేస్తా. హం 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 భద్రకాళినే నేను, రం 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 రుద్రకాళినే. ఢం 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 డప్పు మోతనే, నీకు ఝుమ్ 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 కాళరాత్రినే. జై కాళీ నమో నమః. జై కాళీ నమో నమః.
భూత భవిష్య ప్రేతాధిపతి నాయక కాళిక ఆవాహయామి ఆవాహయామి అష్టదిగ్బంధః దిగ్బంధన శభాష్ నిరిక చిక్కింది చిలక ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికి టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? రాయ్ వైకుంఠం. నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. ఏయ్, నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో 3 చర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ అష్టదిగ్బంధన ఆత్మ విచ్ఛిన్న. నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి 2 సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించదో గాని ఒకే మనిషిని 2 సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది. నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావు, ఆ శరీరాన్ని కాల్చి బూడిదా చేస్తా. పెట్రోల్ తేనరా. ఏమైంది? ఏంది? శక్తి ఇదెలా తప్పించుకుంది? ఈ ఆత్మ చక్రం నుంచి బయటికి ఎలా వచ్చింది? శరీరంలోకి వచ్చింది చెల్లి ఆత్మ కాదు, అందులోకి వచ్చింది జడ్జి లక్ష్మి ఆత్మ. జడ్జి ఆత్మ? అవును, మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగి వచ్చింది. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే. ఏదో చేరదాన్ని. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి.